ఆ బీడి బంద్ చేస్తే ఏంది? బంద్ చేస్తే మళ్ళీ నువ్వు ముట్టి స్వాయే నీ గాలికి 10 పుల్ల గీకినా బీడి అంటుకోలేదు. ఇప్పుడు అంటుకోగానే బంద్ చేయమంటే అంటుకున్నప్పుడు అంత కష్టపడి అంటించుడు ఎందుకో మరి. బీడి కుతి గురించి నీకేం తెలిసే మతిలేందానా? అది బంగారు బీడి, ఆ కుతి గురించి నాకే తెలియాలి. తాగి తాగి ఏనాడో ఊపిరితిత్తులు ఖరాబ్ అయి వస్తావు గాని నాకేంది. అయితే నాతో పాటు నువ్వు కూడా తాగు, ఇద్దరం కలిసి ఒకటేసారి పోతాం. అబ్బా చీ, తెల్లారితే బీడి తాగనేది, పొద్దుకి బీడి తాగనేది. ఏందో ఏమో ఇదేం పిల్లవా ఏదప్ప. సత్తిగాడు ఎంత ఎప్పుడైనా కూడా బ్యాగ్ వేసుకొని పోతాడు. ఏడి పోతున్నా నాకేమేరక పోతుడు బ్యాగ్ వేసుకొని. ఏమైందంటమ్మా, ఆ దుబాయ్ సత్తిగాడు బ్యాగ్ అందుకొని ఇంకా ఇంత పెద్ద వేసుకొని పోతా ఉండు. ఎంత పిలిచినా వస్తాడు. అవునా? ఏడిపోతాడంట. ఏడిపోతుండు. ఏడికి పోతాడు నాకేమేరక, నాకేడ ఎప్పిపోతుండా. అయ్యో ఓయ్యా జరవో పట్టుకురా పో. నువ్వు మీ మామ కలిసి పోర్రి. నాకు తీర పట్టిందని నేను వస్తా. నేను ఎంత బతలానే వస్తలేడు. బతలా సపరేట్గా వచ్చిన అట్లా రోడ్డు పట్టుకొని బ్యాగ్ వేసుకొని పోతుంది. తోలుకొచ్చుకోపా. వీడు మన సత్యబావ లెక్కనే ఉండు. ఈ సంచి చదువుకొని ఇప్పుడు ఏడిపోతుండో. ఓ సత్యబావ ఏడిపోతున్నావు? ఎవడరా నువ్వు? ఎవడు? ఒరే నేను రాజా. ఓ బావా కిషోర్ గాని, నువ్వు పండుగకు కొత్తగా వచ్చినప్పుడు హాస్టల్ పోలే? సెలవులు అయిపోగా హాస్టల్ పోలే? అరే బామ్మర్ది నువ్వా? సారీ రా, నేను డిప్రెషన్ నుండి మర్చిపోయాను రా బామ్మర్ది. డిప్రెషన్? ఆపరేషన్ చేసుకునే ఏజ్ లో డిప్రెషన్ ఏంది బావా? ఏం చేయాలరా బామ్మర్ది, కాలం కలిసి రాలేదు, కన్నె పిల్లలు పిలిచినా రాలేదు. మళ్ళీ లేకపోతే ఏంది బావా, ఈ ఏజ్ లా 2-3 మన్మరాలను ఎత్తుకొని కాకమ్మ కథలు చెప్పుకోవాలి. కన్నె పిల్లల్ని పిలుస్తావు? అరే మీ కుటుంబం అంతా మోసం చేసిరా నన్ను. మేమేం మోసం చేసాం బావా? మేమేం మోసం చేసినాం? లేకపోతే ఇంద్రబాయ్, మీ అక్క నేను చేసుకోవాలి. వాడు ఓడుకో అనిల్ గానికి ఇచ్చారు. ఇంకో దాన్ని ప్రేమిస్తే అది వృక్షపతి గారు తీసుకెళ్ళాడు. అది కాదని ఇంకోదాన్ని ప్రేమిస్తే అది నాకు చెల్లయింది. ఇప్పుడు ఇంకోదాన్ని ప్రేమిస్తే దాని తల్లి ఏమో నాకు ఇవ్వు అంటుంది. ఏం చేయమంటావురా మరి? వెళ్ళిపోతే దానికి మమ్మల్ని మేమేం మోసం చేసినాం బావా? లేకపోతే ఇంద్రబాయ్, మీ బావగాడు మీ అయ్యగాడు నాకు పెళ్లి చేస్తా ఉన్నారు. పెళ్లి లేదు, పెదాకులు లేదు. ఇప్పటికి 4-5 నెలలు అవుతుంది. ఓ నువ్వు అందుకే నా బావ గరం ఉన్నది. సరే కానీ ఇప్పుడు ఎడికి పోతున్నావు పెళ్లి కాక ముందుకు? మీరు పెళ్లి చేయరు, ఏం చేయరు. నేను దుబాయ్ వెళ్ళిపోతున్నా. లేదురా బాయ్, నేను దుబాయ్ వెళ్ళిపోతున్నా. లేదురా బాయ్, ఇంటికంటే మనసు వెళ్ళిపోయిందిరా బాయ్. మీరు పెళ్లి చేయరు, ఏం చేయరు మామ. చెయ్యరు, అసలు చెయ్యరు మామ. దుబాయ్ చూసుకుంటా మామ. వదిలేడు మామ. వద్దు నేను రాను. దుబాయ్ వెళ్ళిపోతాను. వదలండి, దుబాయ్ వెళ్ళిపోతా. మనుషులాగా మీరు నన్ను ఎత్తొచ్చారా? అల్లుడు నన్ను రా అంటావు నువ్వు? మామూలు పట్టుకొని ఆయన బాగా నన్ను కూడా రాని. అరే బావకు నువ్వు బొమ్మర్ది అవుతావు. అరే తురే కొట్టకపోతే అసహ్య అంటాడారా? ఏందమ్మా నువ్వు? కొడుకు 2 నెలల తర్వాత హాస్టల్ నుంచి వస్తే ఎప్పుడు వచ్చినా బిడ్డ అడగాల్సింది పోయి కొడతావు. నిజంగానే అమ్మా, తమ్ముని కొడతావా నువ్వు? అరే రారా, ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడు వచ్చినాక వచ్చినా సత్యాలు. సత్తి
అరే నువ్వు నాతో మాట్లాడకరా. ఏ సత్తి నేనేమన్నా ఏం చేసినా నువ్వు చేయబట్టుగా నాకు ఇంకా పెళ్ళి అవుతలేదు. అత్తమ్మ మీ మేనల్లుడు పిచ్చోడా మెంటలుడా లేకపోతే ఇంకేమన్నా? ఏందయ్యాలుడు నువ్వు కూడా అట్లా మాట్లాడతావు? మరి లేకపోతే ఏంది? నేను చేయడానికి వీరి పెళ్ళి కాదు ఏమన్నా వీని పెళ్ళికి నేను అడ్డం వలన అందిట్లా. అరే నేను చేసుకుందాం అనుకున్న పిల్లను నువ్వు చేసుకున్నావు. నువ్వు లంగవురా, నువ్వు దొంగవురా. ఏ సత్తి ఆయరా దుబాయ్ పంపించి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటావు. నన్ను దుబాయ్ పంపించి మోసం చేసి ఉండక్క నన్ను దుబాయ్ పంపించి డబ్బు సంపాదించాలని చెప్పి మీరు అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారా? నన్ను మోసం చేస్తారా? అల్లుడు వద్దు మామ, వద్దు మామ, మీరు మోసం చేసి వద్దు. అగో గుర్కాయించి గుడ్లు బయట పడుతుంది. నువ్వు కోపంతో ఉన్నానువేగా. నేనే బీర్లు తెప్పించినా, నేనే ఇవి తెప్పించినా, నేనే థమ్సప్ కూడా తెప్పించినా. అగో మళ్ళీ అట్లా చూస్తాడు. ఏ మామ ఏందే? అరే చల్ల బీర్లు పోసి నన్ను చల్లపరుస్తాం అనుకుంటున్నామో, నాలో ఉన్న వేడి ఎన్ని బీర్లు పోసినా సలసల సలసల మండుతూనే ఉంటుందిరా, తగ్గదురా. అందుకే కాలుడు పెళ్లి చేద్దాం అంటున్నాం. అరే మామగా మళ్ళీ పెళ్లి అన్నావు అనుకో, ఈ మందులోనే పురుగుల మందు పోసి చంపుతారా నిన్ను. నువ్వు కొంచెం ఫ్రీ అవుతుంది. మా పానాలకు మళ్ళీ చనిపోయేటాడు. మామా మీ అల్లుడు ఎంత దొంగ కూడా తెలుసా? నేను పోతుంటే కూడా పోపు అన్నాడు కానీ ఆపలేదు నన్ను. అవునా అనిలు? దుబాయ్ చచ్చిపోతుంటే ఆపలేదా? ఆపినా బచ్చాడు ఇంటికి రమ్మని. నేను ఆపడంలో అయితే ఊరికొచ్చి నీకెందుకు చెప్తావా? అది కూడా కరెక్టే. మామా అన్ని దొంగ మాటలు. లోపల పోవాలని ఉంది కానీ పైకి ఆపిండు. పోకుంటే పంటావు మరి ఉన్నా నేను నుంచి. అమ్మా వాళ్ళు తాగుతారు కానీ మనకేం తీసుకురాలేదండి. నడి మధ్యలో థమ్సప్ ఉంది, పోయి అందుకురా పో, మన ఇద్దరం తాగుదాం. పట్టుకొస్తాను. ఈ పట్టవాటిలు తాగుడు ఏందో ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు. అబ్బా థమ్సప్కి వచ్చింది పట్టుకోవచ్చింది. నా బిడ్డ మస్తు హుషారుంది. కవిత, ఓ కవిత, ఏందే పట్టె వగలే బొక్కల దేమాలు మా ఇంటికి వచ్చినావు? ఏ అట్లా కాదు, మీ ఇంట్లో మీ అల్లుళ్ళు కొట్టుకుంటుర్రు అంట కదా, ఏం పంచాదే? ముచ్చటప్పుడే దీని దాకా పోయినాది. నీ కళ్ళేమన్నా కాకులు ఎత్తుకోనాయా, పిట్టలు పొడిచినాయా? నా ఇద్దరు అల్లుళ్ళు నా మొగడు ముగ్గురు మనగాళ్ళ లెక్క కూర్చొని తాగుతుర్రు, కొట్లాడుతుర్రు అని అంటున్నావు. ఏ అట్లా కాదే, బయట అందరూ అనుకుంటుర్రు, అందుకే అడగనీకి వచ్చిన. అనుకుంటారు ఎందుకు అనుకోరు? ఇట్లా అవుతుందో లేదో అట్లా తెలుస్తుంది. ఎవరు చెప్తావో ఏమో మరి. ఇంటి ముచ్చట్ల మీద పట్టుండదు కానీ మంది ముచ్చట్ల మీద మాత్రం గట్టిగా పట్టుంటది. ఏ అట్లా కాదురా హరిత, ఎందుకు అట్లా మాట్లాడతావు? మనోళ్ళే కదా అని అడగనీకి వచ్చిన. మీ ముచ్చట నాకెందుకు తీసారే, నేను పోతుంది. అబ్బో సుడిగాలి ఇట్లొచ్చింది అట్లా పోతుంది. మామా నీ బిడ్డ గుర్తుకొస్తుంది మామ. అందుకే మందు తాగుతున్నాం. తాగన్నీ మర్చిపోతావు అల్లుడు. మామ మందు తాగుతుంటే ఇంకెక్కువ గుర్తుకొస్తుంది మామ. మర్చిపోలేకపోతున్నా మామ. మత్తులా పిచ్చెక్కుతుంది మామ. సత్యం జర సాధగా పానం కదా, అట్లే ఉంటుంది. పీల్ కాకు. అరే అందుకే అంటే నాకు మంట సంకలే. అల్లుడు తప్పు చేతితో దండొద్దు. అబ్బో ఇంకెక్కింది. సత్తి ఇప్పుడు ఆ పిల్ల గుర్తొస్తే ఏం చేస్తావు చెప్పు? ఏం లేదా ఆంటీ, ఒకసారి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మనసు విప్పి మాట్లాడి వస్తా. బటరీ మాట్లాడొస్తాలే. ఆంటీ గివ్ మీ మై సెట్, మై గోయింగ్ టు మై లవర్ హోమ్. ప్లీజ్ గివ్ మీ ఆంటీ. తన్నెచ్చుకోపో. అది వాళ్ళ అమ్మాయి పట్టుకుని మెత్తగా గుంజుతారు. ఇక్కడ ఆయన సరిపోలేదు. గోయింగ్ టు మై లవర్ హోమ్ అట.
ఏ ప్రియా, ఎవరు? సత్తి నువ్వా? బయటికి రా ప్రియా. ఏంది సత్తి చక్కగా ఇంటికి వచ్చినావు? ప్రియా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా ప్రియా. ఒక్కొక్క గడియ ఒక్కొక్క గండంలాగా గడుస్తుంది ప్రియా. నా పరిస్థితి కూడా అదే సత్తి, కక్కలేక మింగలేక బతుకుతున్నా. ప్రియా, ఇప్పటి నుండి నేను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను ప్రియా. సత్తి అంత పెద్ద మాట అనకు సత్తి. లేదు ప్రియా, నాతో కాదు ప్రియా. సత్తి ఏమైంది సత్తి, ఇంత పెద్ద గడ్డం పెంచినావు? సత్తి అడిగేది నిన్నే సత్తి. ప్రియా, మనసు ఎరిగింది ప్రియా, గుండె పగిలింది ప్రియా, అందుకే ఈ గడ్డం పెరిగింది ప్రియా. సత్తి ముందు పోయి గడ్డం చేపించుకో సత్తి, గడ్డం ఉంటే బాలే సత్తి. లేదు ప్రియా, నేను చేసుకున్న తర్వాత నేను దీన్ని చేసుకుంటా. సత్తి ఏంది సత్తి, నా మీద ఇంత ఇష్టం పెంచుకున్నావు? ప్రియా, చిలక లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదాలు, నెమలి లాంటి కళ్ళు, అవి నన్ను గుచ్చేస్తున్నాయి ప్రియా, అవి నన్ను గుచ్చేస్తున్నాయి ప్రియా. సప్పుడు అవుతుంది అప్పటి నుంచి గుయ్య గుయ్య. వసే ముండా, ఏం పుట్టిందా నీకు? ఏం పుట్టిందా? ఇటు గిట్లా తయారైన ఆంటీ ఆంటీ వద్దండి వద్దండి ఆంటీ వద్దండి 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 ఏమైందా నీకు? మొన్న మనం పెళ్లి చూపులు కోలేమా, ఆయన ఈయనే. అయ్యో అబ్బా అబ్బా అబ్బా, ఏకంగా ఇంటికే తీసుకొచ్చినవేంది అన్ని? నేనేం రమ్మనిలే, ఆయనే వచ్చిండు. ఏయ్ ఎవడిరా నువ్వు మా ఇంటికి వచ్చినావు? నడు ఇల్లు చల్లాడు, నడు ఇల్లు చల్లాడు. అత్త అత్త అత్త, నీ బిడ్డ అంటే చాలా ఇష్టం అత్త, నీ బిడ్డను వదిలేసి ఎక్కడ పోనత్త, ప్లీజ్ అత్త. మళ్ళా అత్త అంటాడు. ఎవరురా నీకు అత్త? ఇల్లు చల్లాడు, ఇల్లు చల్లాడు. ఎవరైనా చూస్తే మా ఇజ్జత్ మానం పోతుంది. నడు ఇల్లు చల్లాడు. మళ్ళీ అట్లే నిలబడ్డాడు నడుమంటే, నడు ఇల్లు చల్లాడు. నేను పోను. ఏయ్ ఫోన్ కాదు, మీ తరపు నుంచి ఎవరినైనా తీసుకురా, పో మాట్లాడదాం. అదే మాట మీద ఉండి ఇట్లా పోయి ఇలా వస్తా. ఏయ్ నడువే, ఇంట్లోకి నడు, నీ సంగతి చెప్తా. నడు. వాళ్ళు మళ్ళీ వస్తుర్రే. ఓష్ని వీళ్ళకేం పుట్టిందే, మానేంబడి పడ్డారు. నడు ఇంట్లోకి నడు, నడువే నడు. ఓ మామా, ఇవి ఆమెగా అదే సత్తి ఇదేనా వచ్చిపోయింది ఇల్లు? ఇదే ఇల్లు, పిలువు. ఇదే ఇల్లు, ఆమె మా అత్తనేనా? నీ గిచ్చకి అత్త మామ అడుగు పిలువు. అమ్మా ఏంది ఎవరు కావాలి? ఏంద్రా గట్టంలో, మొన్న నువ్వు మా ఇంటికి రాలేదు నీ బిడ్డను తీసుకొని? ఎవరు వచ్చిర్రయ్యా? ఎవరెవరు వచ్చిర్రు మీ ఇంటికి? ఏమో మాయంబడి పడ్డారు మీరు. నడువురు ఇక్కడ నుంచి కట్ట కట్టుకోని అందరు వచ్చిర్రు. నడువురు ఇక్కడ నుంచి. ఏమి రాగుర్రి, ఏందమ్మా ఎవరు మీరు అని ముఖం మీదే అంటున్నావు? మేము ఎవరో నీకు తెలియదా? మొన్న మా ఇంటికి రాలే మీరు, పొర్రి అని అంటున్నావు. వచ్చినాము, మీరు మాకు బొట్టు పెట్టి తీసుకుపోయారు, మేము వచ్చినాము. మళ్ళీ ఎందుకు వచ్చిర్రా చెప్పు. అమ్మ ఆమె ఇట్లా మాట్లాడుతుంది, పోదాం పాయే చప్పుడేక. నువ్వు ఆగే, ఇవాళ ఏదో ఒకటి మాట్లాడుకొని తెలుసుకునేదాకా పోయేదే లేదు.
నేను నోరు మూసుకున్నాను. అయ్యో కాదమ్మా, మేము వస్తుండగా చూసి మీ బిడ్డ ఏమో లోపలేసి గొల్లెం పెడుతున్నావు అంటే గుడ్డామా కలగరావడయా? పిలువ పొలను వీళ్ళు పనుంది. ఏయ్ ఎవరిరా నువ్వు? మా ఇంటికి వచ్చి నా బిడ్డను విలువ అంటున్నావు? ఏమనిపిస్తుంది పానం? ఏయ్ రారపోరానేమో బాగా మాట్లాడుతున్నావు, ఏమనిపిస్తుంది? మరి లేకపోతే ఏంది మామ మీకు ఇట్లా మరి? సరే అంటారా నా పిల్లలైతే వీళ్ళు. ఆగో మళ్ళా గట్లనే మాట్లాడతాడు. నా బిడ్డ లేదు, నడు రీను చల్లి. పొద్దున వస్తే ఏమని అత్తమ్మా? మీ పెద్దోళ్ళని తీసుకురామని చెప్పావు, పెద్దోళ్ళని తీసుకొని వచ్చాను. వీళ్ళందరికే నువ్వు పెద్దోళ్ళ లెక్కలు ఉన్నావు, వీళ్ళు నీకు పెద్దోళ్ళేంది? ఆయన ఎందుకు అట్లా మాడుతున్నావు అత్తమ్మా? ఎవరురా నీకు అత్తమ్మా? ఏమో అత్తమ్మ అంటాను అత్తమ్మా. ఇసలు సాట అందుకొని చంపుతా. చల్లడు సత్తే నేను మాట్లాడతా కదా, నువ్వు టెన్షన్ కాదు. నా పొంగు మాట్లాడుతావు నువ్వు. ఇన్ని రోజులు మాట్లాడేది అంతా పోయింది. మాట్లాడుతున్నావు. అరే నీకు బస్తలేదా? ఆగలుడు. ఏందమ్మా చాటతో కొడతా పీటతో కూడా పడుతుంది? ఏమవుతా పిచ్చోళ్ళకి కనబడుతున్నామా? అదే పిల్లగాడు ఏదో మనసు పడ్డాడు అట్లా అని మేము పెద్దోళ్ళం, మొగోళ్ళం, మొగ మనసులం, పిల్లగాని తరపున వాళ్ళం. అయినా 4-5 మెట్లు కిందికి దిగొచ్చి మీ ఇంటికి వస్తే ఇదే అని వచ్చి మర్యాద. మీరు పెద్ద మనుషులు మాట్లాడతా. ఉదయం అల్లుడు వచ్చినప్పుడు మీ పెద్దోళ్ళు పిలవని చెప్పి ఆగు. అంటే ఇప్పుడు అవతల దిక్కు తప్పు లేదే, మీ పిల్లకి ఇష్టం లేదే మేము ఉరుకులాడుతున్నాం. సరే అదే ముచ్చట పిల్లని తోటి చెప్పి మనం ఏమంటావే? అంతే పిలిపించి మాట్లాడదాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అట్లా చూస్తావేంది? పిలిపిస్తావా లేకపోతే పెద్ద మనుషులు పిలిపిస్తావా, పిల్లలు పిలిపిస్తావా? దీన్నే కూర్చుంటాం మేము. లోపల వేసి గొల్లెం పెడుతుంది, మొత్తం ఎత్తుకొని గుంజుకొని పోయినట్టే. అగో ఏంది వీళ్ళకి ఇట్లా మాట్లాడతారు? ఇచ్చేవట నాకు ఇంత బాధ. ఏం దుర్రా? ఒక్కదాన్ని చూసి బెదిరిస్తుర్రా లేక భయపట్టిస్తుర్రా? ఒక్క ఆడదాన్ని చూసి ఇంతమంది మాట్లాడుతుర్రు. అయ్యో ఏందాక అట్లా మాట్లాడుతున్నావు? పంచాయతీ లేదు, బెదిరించుడు లేదు. మేము ఉత్తానే వచ్చినామా? ఓ పని మీదనే వచ్చినాం కదా. ఇగో ఇదంతా కాదు, ఒక 4 కుర్చీలు అయ్యి కూర్చొని నిమ్మలంగా మాట్లాడుకుందాం. ఏమంటావా? అంతే. నువ్వెయ్యి, నేను మాట్లాడుతున్నావు. మీరేందవ్వా అట్లా నిలబడ్డరు? కూసోని రాడా, మళ్ళా నాకు అదో బదనామా? కూర్చోరాడా, కూర్చోర్రి. అయ్యో అక్కనే చెప్తుంది కూర్చోమని. కూర్చోరు. కూర్చుంటున్నాం దయం. ఇది ఒడిచిపోయేది కదా, కలుపుకోయేది. అర్థమైతే లేదా? ఆడవీళ్ళు అవ్వ కాబట్టి ఆమెకి జర కోపం ఉంటది. తప్పు. అక్క మామ లేడు? లేడు. మీరు వస్తారని తెలియక ఊరికేయండు. మీరు వచ్చిరు కదా, వస్తాడు ఇప్పుడు. అవునా? రాణి వచ్చినాక మాట్లాడదాం. ఏందిర్రో వచ్చినాక మాట్లాడేది? ఏందో చెప్పుర్రి. ఇంక ఇల్లాట ఆయనతో మాట్లాడతారట. చెప్ప. అరే అట్లా మాట్లాడుకురా. పిల్లగాడు ఉత్త సత్తి కాదు, దుబాయ్ సత్తి. పడక నీ పిల్ల మీద మనసు పట్టాడురా. మామా వారం రోజుల నుంచి తిండి కూడా తింటలేడు. ఆ ముచ్చట కూడా చెప్పు. అరే వారం రోజు నుంచి తిండి కూడా తినట్లేరా. డొక్కంతా లోపలికి పోయింది అక్క. డొక్కంతా లోపలి పోయింది అల్లుడిది. అవునా? బాగానే పడ్డాడు మనసు. మా పిల్ల కూడా పడాలే కదా మనసు. ఏందత్త అట్లా మాడుతున్నావు? పిల్ల మనసు పడందే పిల్లని దేవులాడుకుంటూ వస్తానా అత్త? పిల్లకు నేనంటే చాలా ఇష్టం, తెలుసా నీకు అది? అక్క సత్ అయితే మా మేనల్లుడే. ఇప్పటి వరకు ఎవరి మీద మనసు వాళ్ళేడు. ఏమంటావే? పర్లేదు ఎవ్వరి మీద వాళ్ళలేదు. ఫస్ట్ టైం నీ బిడ్డ మీదే మనసు పడ్డాడు. నీ బిడ్డే కావాలని పట్టు కూర్చుండక్క. అన్నం కూడా తింటలేడు. ఇక పట్టు మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చిండు. జర నువ్వు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి పెళ్లి చేస్తే మనం అందరం సంతోషంగా ఉంటాం. ఇక చూడరా, ఆయనకి ఆస్తి లేదన్నట్టు కాదు, నీ బిడ్డ పట్టిందల్లా బంగారమే. ఇగో మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా. అల్లయ్య పచ్చి తాగుపోతాడు. అల్లయ్యకు ఈ ముచ్చట తెలియదు. మా పిల్లను మీకు ఇచ్చే అంత స్తోమతి మాకు లేదు. ఈ నుంచి ఓన్రి. అల్లయ్య వచ్చిండనుకో మీ పని మా పని అవుతుంది. మీకు దండం పెడతా, ఈ నుంచి ఓన్రి. నడువే నడు.
ప్రియా 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 లేవు సత్తి లేవు అల్లుడు లేవు సత్తి లేవు 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 పైకి లే, లే, లే. ఏం చేస్తాం మామ ఇంత అని చెప్పిన ఇంత ఎంతకని బతిలాడా? డోర్ వేసుకుంది సత్తి అల్లుడు చెప్పు నువ్వు పీల్గాకు ఆయనతో అటు ఇటు కాగల నేను ఇంటికి పోయినా మాట్లాడుతా దీపా నువ్వు ఇంటికి వా వీళ్ళు ఎట్లా మన ఇంటికి రావాలని చూపిస్తా ఎవరి నువ్వు బాధపడక అల్లుడు నేను ఉన్నాగా. మేము మాట్లాడతాం కదా మామ